నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి ప్రకటనలు, చేస్తున్నటువంటి ట్రూత్ స్టేట్మెంట్స్తో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. యూరోపియన్ యూనియన్కి అమెరికాకి మధ్య ఒక ట్రేడ్ వార్ లాంటిది నడుస్తున్న పరిస్థితి. అత్యంత సంక్లిష్టంగా అంతర్జాతీయ పరిస్థితులు మారిపోతున్నాయి. అమెరికాతో బజూకాని ప్రయోగించాలి, ట్రేడ్ ఒప్పందాలని రద్దు చేసుకోవాలన్న లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ మూవ్. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చాలా ఘాటుగా ఆయన స్పందిస్తున్న పరిస్థితి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు వివిధ దేశాల అధ్యక్షులు తనతో పంచుకున్నటువంటి ప్రైవేట్ సంభాషణ కూడా లీక్ చేస్తున్న పరిస్థితి. జరగని ఒక సమావేశాన్ని జరిగినట్టుగా యూరోపియన్ యూనియన్ నాయకులతో ఒక సమావేశాన్ని ఏఐ ద్వారా సృష్టించి కెనడా, వెనుజువేలా అలాగే గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా ఉన్నట్టుగా వారితో మాట్లాడుతున్నట్టుగా ఏఐ జనరేటెడ్ వీడియోలు కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న పరిస్థితి. ఏం జరగబోతుంది, ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలను, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే వినోద్ కుమార్ గారు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, అంబాసిడర్, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సంజయ్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వినోద్ గారు నమస్కారం. నమస్కారం వినోద్ గారు, మొన్న కూడా మనం కొద్ది రోజుల క్రితం కూడా మనం చర్చించుకున్నాం. ఎలా అర్థం చేసుకోవాలంటే ఇవాళ మెక్రాన్ అయితే ఒక ప్రకటన ఇచ్చాడు ఆయన, అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు. నిబంధనల్ని దాటి ఒక సామ్రాజ్యవాదం వైపు ప్రపంచం మళ్ళీ వెళ్తున్న ఇది కనపడుతున్నది, ట్రెండ్స్. మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. యూరోపియన్ యూనియన్ అయితే ఖచ్చితంగా నిబంధనల్ని పాటిస్తుంది, చట్టాలను గౌరవిస్తుంది, అంతర్జాతీయ ఒప్పందాలని రెస్పెక్ట్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ట్రంప్ని ఒక రకంగా చెప్పాలంటే ఏకి పారేశాడు ఆయన. ఇంత గందరగోళమైన పరిస్థితి ఇతను ఎందుకు క్రియేట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదన్న రీతిలో మాట్లాడాడు. అంతే దీంతో ఆదేశం ఎడాపెడా ఈయన సుంకాలను మనకు తెలిసిందే. మళ్ళీ 200% సుంకం ఫ్రాన్స్ మీద అంటూ, వాళ్ళ షాంపెయిన్, వైను వాటి మీద కూడా భారీగా సుంకాలు విధిస్తానని చెప్పటం. ఒకవైపు అంటే కెనడా, వెనుజువేలా, గ్రీన్లాండ్ అమెరికాలో భాగం అని చెప్పి ఫ్లాగ్ వేసేసుకున్న పరిస్థితి. అంటే ఒక అమెరికా మ్యాప్ని ఎక్స్పాండ్ చేస్తూ వేసుకున్న పరిస్థితి. ఏంటి ఇది, ఎలా అర్థం చేసుకోవాలి? సంజయ్, శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇక అంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మార్కో ఎలా అన్నాడు అని అంటే, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ వాట్ ఎవర్ నాన్ రూల్ బేస్డ్ ఆర్ సింపుల్గా జంగల్ వరల్డ్ మనం అనవచ్చు. సో అలాంటి యుగంలోకి దిగాము అన్నట్టే చెప్పేసిండు. అది కరెక్టే. అలాగే కాకుండా ఈవెన్ మన కెనడా ప్రైమ్ మినిస్టర్ కూడా కానీ క్లియర్గా అన్నాడు కదా, ఏమంటే మైటీ కెన్ డూ ఎనీథింగ్, దెన్ వీకర్ షుడ్ మస్ట్ సఫర్ వాట్ ఎవర్ ఈజ్ డన్ బై మైటీ పీపుల్. అలాంటి పరిస్థితికి వచ్చేసింది. సో ఇటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు మరి అంత దూరం ఎందుకు, మన ఈవెన్ కాలిఫోర్నియా గవర్నర్ కూడా సీరియస్ గా యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ స్పైన్ అండ్ స్టాండ్ అప్ అండ్ దెన్ సే నో టు ట్రంప్. అంటే ఇప్పుడు ట్రంప్ ఎంత అంటే, మనం మొదటిసారి కూడా చూసాం కదా, అప్పుడు మన ఏది పాండమిక్లో మనకు ఎంత సివియర్గా పాండమిక్ వచ్చినప్పుడు అమెరికాలో ఆయన ఈవెన్ మాస్క్ పెట్టుకోవడం కూడా మంచిది కాదని ఆయన చేసి, ఇక ఫినాల్ కనుక ఇన్సెక్టిసైడ్, యాంటీసెప్టిక్ ఇదే కదా, దాన్ని ఇన్ని ఖర్చులు ఎందుకు, ఇంత వ్యవహారం ఎందుకు, డైరెక్ట్గా బ్లడ్లో ఎక్కించేద్దాం, అందరు బాగుపడతారు కదా. అంటే అంటే అమెరికా ప్రెసిడెంట్ ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అనే దాంట్లో కొంతవరకు ఇక మరి ఆ బ్యాలెన్స్ ఎప్పుడు తప్పుతున్నదా, కవల్సుకొని తప్పిస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే ఈ రీసెంట్గా అందరూ సైకాలజిస్ట్, ఎక్స్పర్ట్స్ అనుకునేది ఏంటంటే, ట్రంప్ ఈజ్ అఫ్ కోర్స్ 100%, 101% అని బిజినెస్ మ్యాన్, వ్యాపారం చేసుకునే మనిషి. పాలిటిక్స్లలో, బ్యూరోక్రసీలో అంత న్యూయాన్సెస్, ఆ డిప్లొమసీలో ఇంకా అయితే అవి పాటించట్లేడు కదా. సో ప్రొద్దున మాట్లాడిన మాటకు, సాయంత్రం మాట్లాడిన మాటకు అసలు పొంతనే లేదు. నాటో ఇప్పుడు ఆక్యుపై చేసేది గ్రీన్లాండ్స్కు ఆయన ఏం మొదలు పెట్టాడు,
డియోగో గార్సియో చాగోస్ ఐలాండ్స్ యూకే ఇచ్చేయటం తప్పని చెప్తున్నాడు. బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయటం అనేది ఇది వీక్నెస్ గా చైనా రష్యా చూసుకుంటుంది, అది నేను భరించలేను, అందుకనే ఇది స్టూపిడిటీ ఒక మాట కూడా అనేస్తుంది, ఇష్టం వచ్చిన మాట అనేస్తుంది ఇది. సో ఐ నీడ్ నౌ గ్రీన్ ల్యాండ్స్ టు కోప్, అంటే బ్యాలెన్స్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ రిస్టోర్ సుప్రీమసీ అమెరికన్ అనేది. అది అంటే అది ఏం మాట్లాడుతున్నాడు, అదే లాస్ట్ మేలో జరిగిన ఒప్పందాన్ని అవును, తర్వాత రూబియో వాళ్ళంతా సపోర్ట్ అప్రిషియేట్ చేశారు. సపోర్ట్ చేశారు. అదే కాకుండా దానివల్ల 99 years అని అన్నారు, సరే 100 years మనం పెట్టుకోవచ్చు, 100 years వాళ్ళ చేతిలోనే ఉంటుంది అది. డియోగో గార్సియా అనేది వాళ్ళు ఎవరికి పోవట్లేదు, దానికి దీనికి ముడిపెట్టి ఇది నాకు కావాలని. అంటే చిన్న పిల్లలు ఉంటాం కదా, కొంత మంకు పట్టే పిల్లలు ఉంటారు చూసారు, చిన్న పిల్లలు, అలాంటిది ఏదో ఐస్ క్రీము లేకపోతే లాలీపాప్ చూసి ఏడిసి నాకు అదే కావాలి అనే పద్ధతిలో ఆయన మాట్లాడి ఒక విధంగా. ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్, ఒక హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ గవర్నమెంట్స్, వాళ్ళకు కొన్ని సార్లు కొన్ని మినిమం థింగ్స్ ఉంటాయి మెయింటైన్ చేయడానికి. వాళ్ళ మధ్యన సంభాషణలు, వాళ్ళ మధ్యన ఏదైతే ప్రైవేట్ సంభాషణలు కూడా లీక్ చేశారు, ఆయన బయట షేర్ చేసుకున్నాడు ఏకంగా ట్రూత్ లో. అంటే ఎంతవరకు ఆయన ఇంబ్యాలెన్స్ అయిపోయాడో అర్థం కాని పరిస్థితి అవుతున్నది. ఓకే, ఇప్పుడు అంటే మనం ఒకసారి చూస్తే ట్రంప్ ఇప్పుడు ఎంత పిచ్చోడైనా ఒక అది నోబెల్ ప్రైజ్ ఎవరికో అవార్డు చేస్తే అది నాకే కావాలని బ్యాక్ ఛానల్ తో బాగా మచ్చడం మీద ప్రెషర్ వస్తేనే అది పోయి ఎందుకు బాబు తల్లని తీసుకో బాబు అని ఇచ్చేస్తే పుష్టితో తీసుకొని నువ్వు గదిలో పెట్టుకోవటం. అంటే అంత పిచ్చి పట్టిన మనిషి అమెరికా ప్రెసిడెంట్ గా కావటం అనేది అది నిజంగానే ఇప్పుడు వీళ్ళకు కూడా నాటో లీడర్స్ కూడా పడట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరు ఏం మాట్లాడినా గ్రీన్ ల్యాండ్స్ నాకు అందించకపోతే ఎదురు తిరిగితే దానికి సపోర్ట్ చేస్తే అంటే ఏంటంటే ఇది తారీఫ్ 200% ఏది మాక్రో మాట్లాడేది కాబట్టి 200% శాంక్షన్ అది తారీఫ్ చేసేస్తాను, వైన్ మీద వేసేస్తాను, షాంపెన్ అంటే ఇష్టం వచ్చిన మాట అనుడే తప్ప అది కొంతవరకు ఎంతవరకు. ఇప్పుడు ఒక విధంగా చూస్తే ఏమైందంటే నేను ఏది చేసినా నడుస్తుంది అనే భావన వచ్చేసింది ట్రంప్. రైట్ సార్, రైట్.